Hello guys, welcome back to the channel. I am Sumit, Numerology expert. టాపిక్కి వెళ్ళే ముందు guys, ముందుగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? నిజంగానే మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చా? దానికి ఆన్సర్ ఎస్ గైస్. మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ని నేను చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ద న్యూమరాలజీ. అలాగే నేను చేసే ఈ యొక్క వీడియోస్ చాలా నాలెడ్జ్ ఉన్న వీడియోస్ గైస్. ఎలా అయితే మీ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చో, ఎలా అయితే మీ యొక్క లైఫ్ని అప్లిఫ్ట్ చేసుకోవచ్చు, అంటే మీ యొక్క లక్ని ఎలా పెంచుకోవచ్చు, దాని గురించి ఉంటే వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, చేసుకోండి. మంచి మంచి కంటెంట్ తోటి వీడియోస్ వస్తాయి. అవి కూడా చాలా నాలెడ్జబుల్ వీడియోస్ అండి. మీ లైఫ్ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, మీ యొక్క లైఫ్ని ఒక అప్లిఫ్ట్ చేసుకోవచ్చు, అంటే మీ యొక్క లక్ని పెంచుకోవచ్చు. ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి, అది కూడా అనేది నేను ఎవ్రీడే వీడియోస్ ద్వారా నేను చెప్తూ ఉంటాను మీకు. సో దాని ద్వారా మీ యొక్క లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మీ లక్కీ నెంబర్స్ ద్వారా, మీ యొక్క లక్కీ కలర్స్ ద్వారా, ఇవన్నీ మీ యొక్క లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఎవ్రీడే మీ యొక్క లక్ని మీరు పెంచుకుంటున్నారు అన్నమాట ఎవ్రీడే అట్లా. సో గైస్, ముందుగా టాపిక్ వెళ్దాం. ఈరోజు నా టాపిక్ వచ్చేసి నెంబర్ 8. ఒక పెన్ను పేపర్ తీసుకొని దానిపైన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయండి, డేట్, మంత్, ఇయర్. ఎవరైతే నంబర్ 8, నంబర్ 17 అండ్ నంబర్ 26 ఈ డేట్స్లో బర్న్ అయి ఉంటారో వాళ్ళందరూ రూల్డ్ బై నంబర్ 8 అనమాట. అంటే నంబర్ 8 ఈజ్ సాటర్న్. ముందుగా సాటర్న్ అంటే ఎవరు? సాటర్న్ ఒక స్ట్రగ్లింగ్ ప్లానెట్. నంబర్ 8 అనేది ఒక స్ట్రగ్లింగ్ ప్లానెట్. ముందు మనం డిస్కస్ చేసాం రాహు గురించి. రాహు ఒక స్ట్రగ్లింగ్ ప్లానెట్. అలాగే సాటర్న్ కూడా స్ట్రగుల్స్, లైఫ్లో అనేది స్ట్రగుల్స్ ఇస్తున్నారు. చాలా లైఫ్ అనేది ఈజీగా ఉండదు. ఒకవేళ నంబర్ 8 వాళ్ళు అన్నీ రావాలి అంటే రాదు. కంపల్సరీ వాళ్ళు స్ట్రగుల్ అనేది ఉండాలి, దాంట్లో హార్డ్ వర్క్ అనేది ఉండాలి. వితౌట్ హార్డ్ వర్క్ వీళ్ళకి ఏది సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు కానీ హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. నేను చాలామంది చూసిన, ఎవరైతే నంబర్ 8 పీపుల్, నంబర్ 8 ఎవరైతే రూల్ అవుతారో సాటర్న్, మెయిన్ దాంట్లో స్ట్రగ్లింగ్ అనేది చాలా ఉండాలన్నమాట. స్ట్రగ్లింగ్ లేనిది వాళ్ళ లైఫ్ అనేది ఉండదు. అంటే ఈజీగా ఉండదు, కోరుకోవద్దు. నేను లైఫ్ అనేది ఈజీగా వెళ్తుంటే అది వెళ్ళదు, అంటే సక్సెస్ కాదు. కంపల్సరీ వీళ్ళంతా స్ట్రగ్లింగ్ ఉంటుంది, కంపల్సరీ హార్డ్ వర్క్ ఉంటుంది. ఇట్స్ కమ్ టు జాబ్, రిలేషన్షిప్స్, మ్యారేజ్ లైఫ్, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ అనేది స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఎవరైతే నంబర్ 8తో రూల్ అవుతున్నారో వాళ్ళు సక్సెస్ కావాలంటే కంపల్సరీ హార్డ్ వర్క్ ఉండాలి. వితౌట్ హార్డ్ వర్క్ దెర్ ఇస్ నో సక్సెస్ ఫర్ నంబర్ 8 పీపుల్. వీళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే నంబర్ 8 వాళ్ళకి వితౌట్ హార్డ్ వర్క్ అనేది వీళ్ళ యొక్క డెస్టినేషన్, వీళ్ళ యొక్క గోల్ అయితే ఏదవుతుందో నేను ఈజీగా చేరుకుంటానంటే వాళ్ళు చేరుకోరు. కంపల్సరీ హార్డ్ వర్క్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నంబర్ 8తోని చాలా తక్కువ నంబర్సే కాంపిటబుల్ అవుతాయి. అది కూడా ఒక రీజన్ కావచ్చు వీళ్ళ లైఫ్లో స్ట్రగ్లింగ్కి, హార్డ్ వర్క్కి. సో వీళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే చాలా మొండిగా ఉంటారు. వీళ్ళ యొక్క మాటల్ని ముందు పెట్టడం, ఏదైనా సరే మొహమాటం లేకుండా చెప్పడం, అలాగే ఏదైనా సరే లాజిక్గా చూడడం, ఎవరిని ఈజీగా నమ్మరు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. అంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు నమ్మచ్చా నమ్మరా అని చెప్పేసి.
సో ఇలా ఉంటుందన్నమాట నంబర్ 8 వాళ్ళ యొక్క నేచర్. నెక్స్ట్ వచ్చేసి గైస్, ఎవరైతే నంబర్ 8తో చదువుతున్నారో ది పంచ్ లైన్, స్ట్రగ్లింగ్, హార్డ్ వర్క్. ఇలా లైఫ్లో వితౌట్ హార్డ్ వర్క్ దర్ ఇస్ నో సక్సెస్. కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సిందే వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని చూసుకోండి, నంబర్ 8. ముందు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని చూసుకోండి, నంబర్ 8. ఇంకా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇలా ఎవరైతే నంబర్ 8తో అవుతున్నారో వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళని సక్సెస్ దాకా తీసుకొస్తుంది. వితౌట్ హార్డ్ వర్క్ దెర్ ఇస్ నో సక్సెస్. వీళ్ళు హార్డ్ వర్క్ లేకుండా నేను వెళ్తా ముందంటే కంపల్సరీ కింద పడిపోతారు వాళ్ళు. సో అలా వీళ్ళ లక్కీ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇలా లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6, 7 and 3. బ్యాడ్ నెంబర్స్ వచ్చేసి నంబర్ 1, నంబర్ 2 అండ్ నంబర్ 4. వీళ్ళకి ఇంతవరకు కాంపిటబుల్ అవుతుంది. నేను నంబర్ 4 గురించి డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను, నంబర్ 4, నంబర్ 8 అనేది మీరు ఎంత దూరం ఉంచితే అంతవరకు మీకు మంచిది. మీరు దాన్ని యూజ్ చేయొచ్చు మీ లైఫ్లో, మీ యొక్క లక్కీ నెంబర్గా ఇలా కానీ దూరంగా ఉంచాలి. అంటే దగ్గరగా ఎలా ఉంచద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ పార్ట్నర్ ఎవరైతే నంబర్ 4తో ఉంటారో వాళ్ళకి అది, ప్లస్ మీ యొక్క ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్, ప్లాట్ నెంబర్, ఇలా ఏదైతే దగ్గరగా ఉంటాయో మీకు అవి యూజ్ చేయొచ్చు. ఏది దూరంగా ఉంటుందో వాటిని యూజ్ చేయొచ్చు నంబర్ 4ని. సో అలా ఉంటుంది. సో గైస్ ఇది నంబర్ 4. నెక్స్ట్ వీడియోలో నంబర్ 9 గురించి డిస్కస్ చేస్తాం మనం. నంబర్ 9 ఇస్ మార్స్, లాస్ట్ నెంబర్ మనది. ముందు వీడియోలో మనం నంబర్ 1 నుంచి నంబర్ 8 వరకు ఇప్పటి వరకు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియో నంబర్ 9, ఇంకా హౌ టు క్యాలిక్యులేట్ డేట్ ఆఫ్ బర్త్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ ఇలా చూసుకోవచ్చు మీకు డేట్ ఆఫ్ బర్త్లో. ఇలా చాలా వీడియోస్ చేశాను, చూడండి ఒక్కసారి. So guys, please like, share and subscribe. Thank you.